హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ ప్లస్. ఈరోజు వీడియోలో సైకాలజీ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న సజెషన్ అండి. ఇంతవరకు మేమేం ప్రిపేర్ అవ్వలేకపోతున్నాము అనేవాళ్ళు ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చెక్ చేసుకున్నా కూడా క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఒకసారి అది గమనించండి. ఓన్లీ ప్రీవియస్ పేపర్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మోడల్ పేపర్స్ ఏమన్నా ఉంటే చెక్ చేసుకోండి. ఈజీగా క్వాలిఫై అయితే అవ్వచ్చు. చిన్న సజెషన్, మేము ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం, మాకు కుదరదు, డైరెక్ట్ వెళ్ళి ఎగ్జామ్ రాస్తాం అనేవాళ్ళు అలా డైరెక్ట్ వెళ్ళి ఎగ్జామ్ రాసే బదులు మీ దగ్గర ఏదన్నా ప్రీవియస్ పేపర్స్ ఉంటే కానీ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీ బిట్స్ అయితే చెప్తానండి. ఫస్ట్ బిట్ అండి, సరికాని జతను గుర్తించండి. ఇక్కడ కొన్ని జతలు ఇచ్చి దాన్ని సరికాని జతను గుర్తించండి అనేసి అడిగారండి. సాధికారతత్వ పిల్లల పెంపక శైలిలో పిల్లలకు స్వయం ప్రతిపత్తి ఉండదు అని ఇచ్చాడు. నిరంకుశతత్వ పెంపక శైలి పిల్లల అధికంగా నియంత్రిస్తారు. నిరంకుశతత్వ పిల్లల పెంపక శైలిలో పిల్లలను అధికంగా నియంత్రిస్తారు తల్లిదండ్రులు. అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి పిల్లల ఆలోచనలను ఆమోదిస్తారండి. అంగీకారతత్వ పిల్లల పెంపక శైలిలో తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల ఆలోచనలు వాళ్ళు ఆమోదిస్తారు. జోక్యరహిత పిల్లల పెంపక శైలి పిల్లలను తక్కువగా స్వీకరిస్తారండి. అంటే వాళ్ళ పిల్లల విషయంలో సపోజ్ ఒక పిల్లవాడిని తీసుకొని నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను అంటే వాళ్ళు దాని గురించి వాళ్ళ పిల్లల ఆ పెంపక శైలిలో వీళ్ళు జోక్యం చేసుకొని ఓకే నాట్ ఓకే అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే అనే ఆప్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సాధికారతత్వ పెంపక శైలి మనం తీసుకున్నట్లయితే పిల్లలకే ఓన్గా పిల్లల డిసిషన్ అనేది ఉంటుంది. పిల్లలకు స్వయం ప్రతిపత్తి అనేది ఉంటుంది. పిల్లల స్వయం ప్రతిపత్తి ఉండేది సాధికారతత్వ పిల్లల పెంపక శైలిలో. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ వచ్చేసి రాంగ్. వీడిచ్చిన దాని ప్రకారం ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ బిట్, పరిపక్వం అంటే జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అన్నవారు. ఇది ఒక నిర్వచనం అండి. పరిపక్వం అంటే జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగానే నిర్ణయించిన ప్రణాళిక మార్పుతో జరుగుతుంది అని చెప్పింది వచ్చేసి క్రైగ్ అండి. ఇది క్రైగ్ వచ్చిన నిర్వచనము. పరిపక్వం అంటే జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అని నిర్వచించింది క్రైగ్. నెక్స్ట్, వికాస సూత్రాలలో తప్పుగా రాయబడింది. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. వికాసం నిర్దిష్ట దిశ నుంచి సాధారణ దిశగా జరుగుతుంది. వికాసం అవిచ్ఛిన్న చర్య. వికాసం అన్ని దశల్లో ఒకేలా సాగదు. వికాసం అన్ని దశల్లో కూడా ఒకేలా ఉండదు. వికాసము అవిచ్ఛిన్నంగా జరిగే ప్రక్రియ. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. సో రాంగ్ గా ఇచ్చింది ఆప్షన్ 2. నెక్స్ట్, పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఈ క్రింది పదాన్ని ఉపయోగించలేదు. పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఈ కింద ఇచ్చిన పదాన్ని ఉపయోగించలేదు. పియాజే స్కెమాటాన్ని ఉపయోగించారు, సాంఘీకరణాన్ని ఉపయోగించారు, అనుగుణ్యతను ఉపయోగించారు. ఉపయోగించనిది వచ్చేసి స్కాఫోల్డింగ్ అనే పదాన్ని పియాజే ఉపయోగించలేదు. నెక్స్ట్, ఎరిక్సన్ ప్రకారము వ్యక్తి ఆఖరు దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఎరిక్సన్ ప్రకారము వ్యక్తి ఆఖరు దశలో అంటే చివరి దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఇంకా ఎదుర్కోవడానికి అక్కడ ఏముందండి, సమైక్యత, సర్దుకొని పోవడం, నిరాశ చెందడం. లాస్ట్ దాంట్లో సమైక్యత, నిరాశ లాస్ట్ స్టేజ్ అండి, 60. నెక్స్ట్, పిల్లల్లో వైయక్తిక భేదాలకు కారణం. పిల్లల్లో వైయక్తిక భేదాలకు కారణం వచ్చేసి హెరిడిటీ అలాగే పరిసరాలు రెండు కూడా వైయక్తిక భేదాలకు కారణమవుతాయి. అనువంశికత మరియు పరిసరాలు రెండును, ఎన్విరాన్మెంట్ అలాగే హెరిడిటీ అనేది పిల్లల్లో వైయక్తిక భేదాలకు అంటే భేదాలని వీళ్ళలో చూసుకున్నట్లయితే వీళ్ళలోనే డిఫరెంట్ గా ఉంటారనమాట. సో ఈ వైయక్తిక భేదాలకు కారణం ఏమై ఉంటుందంటే అనువంశికత మరియు పరిసరాలు రెండు కారణమవుతాయి. నెక్స్ట్, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంను ప్రతిపాదించింది. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది హోవర్డ్ గార్డ్నర్.
ఈయన ప్రజ్ఞా సిద్ధాంతంలో మొత్తం 8 ఉంటాయండి. నెక్స్ట్, సృజనాత్మకత గల వ్యక్తుల్లో సాధారణంగా ఉండే ఆలోచన రకము. సృజనాత్మకత గల వ్యక్తుల్లో సాధారణంగా ఉండే ఆలోచన రకము. సృజనాత్మకత అంటే ఎక్కువగా తెలివి ఉన్న వాటిలో అంటే లాజికల్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళలో ఉండే ఆలోచన వచ్చేసి విభిన్న ఆలోచన. సృజనాత్మకత అనే క్రియేటివిటీ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆలోచన ఉంటుందంటే విభిన్న ఆలోచన అనేది ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు. అచేతన పరీక్షలను అంచనా వేసే పరీక్షలు. అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు వచ్చేసి ప్రక్షేపణ పరీక్షలు. ప్రక్షేపక పరీక్షలు వచ్చేసి అచేతన ప్రవర్తన అన్కాన్షియస్ బిహేవియర్ని అంచనా వేసే యాక్సెస్ చేసే టెస్ట్ అన్నమాట. ప్రక్షేపక ప్రొజెక్టివ్ టెస్ట్. నెక్స్ట్, ప్రశాంత్కు తన తల్లి మాటలు వినాలని లేదు, అలాగని ఆమెతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో ప్రశాంత్ సంఘర్షణ. రెండు నెగిటివ్ అన్నమాట. సో అతని యొక్క సంఘర్షణ ఏమై ఉంటుందంటే పరిహార. రెండు పాజిటివ్ అయితే ఉపగమ, రెండు నెగిటివ్ అయితే పరిహార. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అయితే ఉపగమ పరిహార. సో ఇక్కడ రెండు నెగిటివ్, వినాలని లేదు, అలా అని తినాలని లేదు. అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ పరిహార సంఘర్షణ. నెక్స్ట్, మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాల స్థాపించిన వారు. మొదటి మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల స్థాపించింది విల్ ఎల్ వూంట్. మొదటి ప్రయోగశాల స్థాపించింది, మనోవిజ్ఞాన ప్రయోగశాల స్థాపించింది విల్ ఎల్ వూంట్. నెక్స్ట్, క్రింది వానిలో ప్రాథమిక అవసరం. ఈ క్రింది వానిలో ప్రాథమిక అవసరం వ్యాయామం, రక్షణ, గుర్తింపు, గౌరవం. ప్రాథమిక అవసరం కిందికి వచ్చేది ఏంటి అంటే వ్యాయామము. క్రింది వానిలో ప్రాథమిక అవసరం కిందికి వచ్చేది వ్యాయామము. గెస్టాల్ట్ అనగా మీనింగ్ అడిగానండి. గెస్టాల్ట్ అంటే సమగ్రాకృతి అనేసి అర్థం. గెస్టాల్ట్ అంటే సమగ్రాకృతి అనేసి అర్థము. నెక్స్ట్, బండూరా ప్రకారం అనుకరణ అభ్యసనలో మానసిక ప్రక్రియలు. బండూరా ప్రకారము అనుకరణ అభ్యసనంలో ఎన్ని ప్రక్రియలు ఉన్నాయి, మానసిక ప్రక్రియలు ఉన్నాయి అనేసి అడిగాడు. బండూరా ప్రకారం వచ్చేసి తదాత్మీకరణం, అంతరీకరణ. తదాత్మీకరణం మరియు అంతరీకరణ రెండు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, క్రింది రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకొని గుర్తుంచుకుంటాడు. క్రింది రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకొని గుర్తుంచుకుంటాడు. ఏ రకం స్మృతిలో అంటే ఒక విద్యార్థి ఒక విషయాన్ని అవగాహన చేసుకొని తను గుర్తుంచుకునే స్మృతి ఏది అంటే తార్కిక స్మృతి. భర్తీ స్మృతిలో గుర్తుండదు, తక్షణ స్మృతిలో వచ్చేసి వెంటనే మర్చిపోతారు. సో ఏ స్మృతిలో విద్యార్థి ఒక విషయాన్ని బాగా తనను అవగాహన చేసుకొని అంటే అర్థం చేసుకొని తన మైండ్లో ఉంచుకునే స్మృతి వచ్చేసి తార్కిక స్మృతి, లాజికల్ మెమొరీ అంటారండి. నెక్స్ట్, సాఫ్ట్ బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకము. సాఫ్ట్ బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడాలని అనుకున్నాడు. ఇక్కడ ఏ విధమైన బదలాయింపు ఉంటుందంటే ఇక్కడ ఆడిన వ్యక్తికి సాఫ్ట్ బాల్ ఆడిన వ్యక్తి క్రికెట్ ఆడడంలో అది ఏమవుతుందంటే హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఎదురయ్యే బదలాయింపు రకం వచ్చేసి అనుకూల బదలాయింపు. అదే వచ్చేసి ఆటంకం కదిలించినట్టయితే రుణాత్మక బదలాయింపు. అసలు ఎలాంటి జోక్యము లేకుండా ఉంటే అది శూన్య బదలాయింపు అవుతుంది. నెక్స్ట్, జెడ్పీడి అనగా అంటే జెడ్పీడిని విస్తరించండి అనేసి అడిగాడు. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అండి. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ని జెడ్పీడి విస్తరణ రూపం జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్.
నెక్స్ట్ యానిమల్ ఇంటెలిజెన్స్ యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతం. యానిమల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ లో వివరించబడిన అభ్యసన సిద్ధాంతము. యానిమల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ లో ఏం వివరించారంటే యత్నదోష పద్ధతి, ట్రయల్ అండ్ ఎర్రర్ అనే దాన్ని యత్నదోష సిద్ధాంతము లేదా యత్నదోష పద్ధతి గురించి వివరించడం జరిగింది. నెక్స్ట్ శీల స్థాపన, గ్రహించడం ఈ రంగానికి చెందుతాయి. శీల స్థాపన మరియు గ్రహించడం ఏ రంగానికి చెందుతాయి అంటే భావావేశ రంగానికి చెందుతాయి. భావావేశ రంగం, శీల స్థాపన గ్రహించడం అనేవి భావావేశ రంగానికి చెందుతాయి. నెక్స్ట్ వి గుర్తును ఇంగ్లీష్ అక్షరం విగా గుర్తించడంలో గల ప్రత్యక్ష వ్యవస్థాపన నియమము. ఈ పైనిచ్చిన గుర్తును ఇంగ్లీష్ అక్షరం విగా గుర్తించడంలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం ఏమిటి అనేసి అడిగాడండి. పూరణ నియమము. ఇలా డాట్స్ ఇచ్చి ఈ డాట్స్ ని ఇది ఏ అక్షరంగా గుర్తించాలి అంటే వి అక్షరంగా గుర్తించారు. దీంట్లో ఉన్న ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం ఏది అంటే పూరణ నియమము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. క్రింది వాణిలో మానసిక వికలాంగులకు ఇచ్చే పునర్బలనాలలో సాంఘిక పునర్బలనము. సాంఘిక అన్నాడండి. సాంఘిక పునర్బలనం వచ్చేసి నవ్వు, చిరునవ్వు. ఎవరికంటే మానసిక వికలాంగులకు మనం సాంఘికంగా అంటే సోషలైజేషన్ గా ఇచ్చే పునర్బలనం ఏది అంటే చిరునవ్వు. నెక్స్ట్ ప్రాజెక్ట్ పద్ధతి దీనిపై ఆధారపడి ఉంటుంది. ప్రాజెక్ట్ పద్ధతి దీనిపై ఆధారపడి ఉంటుంది. ప్రాజెక్ట్ పద్ధతి అనేది వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడి ఉంటుంది. వ్యవహారిక సత్తావాదము. నెక్స్ట్ కృత్రిమ పరిశీలనను ఇలా కూడా అంటారు. కృత్రిమ పరిశీలనను ఇలా కూడా అంటారు. కృత్రిమ పరిశీలనలు వచ్చేసి ప్రయోగ పరిశీలన అని కూడా అంటారండి. ప్రయోగ పరిశీలన. నెక్స్ట్ 10వ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలో తెలుసుకొనుటకు కావలసిన మార్గదర్శకం. 10వ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలో తెలుసుకోవడానికి కావలసిన మార్గదర్శకత్వం వచ్చేసి విద్యాపరమైన మార్గదర్శకత్వం అండి. లేకపోతే ఏ జాబ్ ఎంచుకోవాలంటే ఔద్యోగిక మార్గదర్శకం అవుతుందండి. లేదా వ్యక్తిగతంగా కావాలంటే కుటుంబ మార్గదర్శకం అవుతుంది. ఇది వచ్చేసి విద్యాపరమైన మార్గదర్శకత్వం. నెక్స్ట్ దీక్ష పూర్తి రూపం. దీక్షకి ఫుల్ ఫామ్ అడిగాడండి. దీక్షకి ఫుల్ ఫామ్ వచ్చేసి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ దేనికంటే దీక్షకి. నెక్స్ట్ క్రింది వాణిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్. క్రింది వాణిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏది అనేసి అడిగాడు. అప్లికేషన్ సాఫ్ట్వేర్ వచ్చేసి ఎంఎస్ ఆఫీస్. నెక్స్ట్ 1 యోటాబైట్ దీనికి సమానము. 1 యోటాబైట్ 1 YB వచ్చేసి దేనికి ఈక్వల్ అనేసి అడిగాడండి. 1 YB వచ్చేసి 1024 ZP. 1024 ZPకి ఈక్వల్. నెక్స్ట్ RTE 2009 ప్రకారం 6 నుండి 8 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు. 2009 ప్రకారం RTE చట్టం 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో ఎన్ని అవర్స్ అనేవి ఉండాలి అనేసి అడగడం జరిగింది. ఒక విద్యా సంవత్సరంలో వచ్చేసి 1000 పని గంటలు ఉండాలండి. 6 నుండి 8 తరగతులకు ఎన్ని పని గంటలు ఉండాలంటే 1000 వర్కింగ్ అవర్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ NEP 2020 ప్రకారం 1 నుండి 2 తరగతులు దీని కింది వస్తాయి. NEP 2020 ప్రకారము 1 నుండి 1, 2 తరగతులు దీని కిందికి వస్తాయి. ప్రీ ప్రైమరీ పునాది పూర్వక స్థాయి లేదా ఫౌండేషనల్ స్టేజ్ కిందికి వస్తాయండి.
పునాది పూర్వక స్థాయి 1 నుండి 2 తరగతులు దేని ప్రకారం అంటే ఎన్ఈపి 2020 ప్రకారం పునాది పూర్వక స్థాయి లేదా ఫౌండేషనల్ స్టేజ్ కిందకి వస్తారు. నెక్స్ట్ సహభాగి నాయకత్వాన్ని ఇలా కూడా పిలుస్తారు. సహభాగి నాయకత్వాన్ని ఇలా కూడా పిలుస్తారు. డెమోక్రటిక్ లేదా ప్రజాస్వామ్య నాయకత్వం అని కూడా పిలుస్తారండి. సహభాగి నాయకత్వాన్ని డెమోక్రటిక్ లేదా ప్రజాస్వామ్య నాయకత్వము అనేసి పిలుస్తారండి. ఇవి సైకాలజీకి సంబంధించిన 30 బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.